చంద్రబాబు నాయుడు గారింటికి దాడిగా వెళ్ళింది, నిరసన తెలియజేయడం కోసం వెళ్ళింది. అంతేగాని దాడులు చేయటాలు, గూండాయుధాలు ఇది నా సంస్కృతి కాదు. ఆ రోజున వాళ్ళ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు అనరాని భాష, ఒక గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అమ్మనాబుతులు తిడుతూ నా కొడక అని చెప్పేసి మాట్లాడిన భాషకి బాధపడి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ లీడర్, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే రాజకీయాల్లో ఏమైనా కొంత మార్పు వస్తుందేమో అని చెప్పేసి నేను వెళితే ఆ రోజు నా మీదే దాడి చేయడం జరిగింది. నాతో పాటు వచ్చిన మా వాళ్ళని కొట్టడం జరిగింది. ఇదంతా కూడా జరిగింది. మన మొత్తం కూడా మీడియా సాక్షిగా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కాదు, మొత్తం దేశం మొత్తం కూడా చూసింది. ఈ పరిస్థితుల్లో కక్షపూరితంగా కేసులు పెట్టడం, రెడ్ బుక్ తీస్తానంటాం, జైల్లో పెట్టిస్తానంటాం, పొద్దున కూడా చూసాం. దానికి కూడా కౌంటర్ ఇస్తాను. ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఏదో సూపర్ 6 వాగ్దానాలు నెరవేరుస్తారని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. మీరేమో రెడ్ బుక్ తీస్తాను, ఆ రెడ్ బుక్ లో పేర్లన్నీ కూడా బొక్కలో వేస్తాను అని చెప్పేసి విర్రవీగుతా ఉన్నారు. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు అధికారం ఉండొచ్చు, అధికారాలు అనేది శాశ్వతం కాదు. అధికారం అనేది బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఇది తెలుసుకోండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మమ్మల్ని ఏదో అణిచివేయాలని చెప్పేసి మా కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి అక్రమ కేసులు నిర్బంధించి ఈ పాటికి నా కుమారుడిని జైల్లో పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. కక్ష సాధింపు చర్యల్లో భాగమే నా కుమారుని జైల్లో పెట్టిన విషయం అభంశుభం తెలియని చిన్నారుల మీద మీకు ఈ కక్ష సాధింపు ఏంటి? అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించడం కోసం ఇచ్చిన నా కొడుకు మీద అక్రమంగా నిర్బంధించారు. ఈ పాటికే సబ్ జైల్లో ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్న తల్లులు అందరూ చూస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ చూస్తా ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినంత మాత్రాన పారిపోతాం అనుకోవద్దు. ఒక బలహీన వర్గాల్లో పుట్టా, అంచెలంచెలుగా ఎదిగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం జోగి రమేష్ ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జోగి రమేష్ ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుంగదీయాలి, జోగి రమేష్ ను క్షోభ పెట్టాలి, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలి, పిల్లల్ని జైల్లో పెడితే కుంగిపోతాడు అని చెప్పేసి భావిస్తే ఇది బంతి ఏ విధంగా లెగుస్తుంది అట్లా లెగుస్తుంది. దయచేసి కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రజలు క్షమించరని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాను.